హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను షార్ట్స్ని ఏ విధంగా ఎడిట్ చేస్తున్నాను అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్గా నేనేమో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కానీ స్టార్టింగ్లో నేను షార్ట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చేవి. నువ్వు సరిగ్గా షార్ట్స్ చేయట్లేదు అని చెప్పేసి, గాబరాగా చెప్పేస్తున్నావు అనేసి, కలర్ గ్రేడింగ్ బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు, అలా నువ్వే కనిపిస్తున్నావు, ఇంకేమీ తెలియట్లేదు అని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. చాలా విధాలుగా నేనేమో ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నాకు 2 వేస్‌గా కూడా నాకు కంప్లైంట్ వచ్చేది. అంటే ఎడిటింగ్ టైంలో నాకు కంప్లైంట్ వచ్చేది, షూటింగ్ టైంలో కూడా నేను చేయాల్సిన తప్పులు కొన్ని చేయాల్సినవన్నీ నాకు కంప్లైంట్స్ వస్తుండే, ఎస్పెషల్‌గా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇక్కడ ఏంటంటే నేను షూటింగ్ విషయంలో నేనేం చెప్పను. అక్కడ నేను ఎలా ఓవర్‌కమ్ చేశాను అన్నది ఇక్కడ టాపిక్ కాదు. ఇందులో ఏంటంటే ఎడిటింగ్ టైంలో నేను షార్ట్స్‌ని ఏ విధంగా ఎడిట్ చేస్తాను అన్నది ఇక్కడ చెప్తాను. ఈ ప్యాటర్న్‌ని ఫాలో అయితే వ్యూస్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. అది నాకు గ్యారంటీ. ఎందుకంటే నేను చూసాను లిటరల్‌గా ఎట్లా పెరిగిందని చెప్పేసి. సో వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇన్ ది వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను 5 ఇంపార్టెంట్ స్టెప్స్ నేను కన్సిడర్ చేసుకుంటాను ఎడిటింగ్ చేసే ముందు. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అన్వాంటెడ్ ఫ్రేమ్స్ నేనేమో రిమూవ్ చేస్తాను అనమాట. అంటే అన్వాంటెడ్ సీన్స్ ని, అంటే ఇన్ కేస్ నేనేమో కెమెరా ముందుకు వచ్చేసి రికార్డింగ్ బటన్ నొక్కేసి వెనక్కి వస్తుండే, నేను మొబైల్లో షూట్ చేస్తాను కాబట్టి అట్లాంటివి కూడా రికార్డ్ అవుతాయి కదా. బేసిక్గా వాటిని రిమూవ్ చేయడం, 2 సార్లు 3 సార్లు చెప్పినవన్నీ రిమూవ్ చేయడం, ఇట్లాంటివి చేస్తాను. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఈ పర్టికులర్ వీడియోకి మనం బీ రోల్స్ యాడ్ చేయాలి. నేను ఇందాకే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనమే కనిపిస్తే మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రావు ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. వ్యూస్ అనేవి మనకి ఎట్టి పరిస్థితుల్లో రావు. కంపల్సరీగా మనం ఏంటంటే బీ రోల్స్ ని యాడ్ చేయాలి. ఇమేజెస్ కానీ, ఐకాన్స్ కానీ, స్టాక్ వీడియోస్ కానీ, ఇట్లాంటివి కంపల్సరీగా యాడ్ చేయడం వల్ల మనకేమో, లేదా మన దగ్గర మనం షూట్ చేసిన బీ రోల్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేయడం వల్ల మనకి వీడియో అనేది ఇంకొంచెం అట్రాక్టివ్ గా అండ్ ఎక్కువసేపు చూడడానికి వీలవుతుంది అనమాట. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఈ పర్టికులర్ బీ రోల్స్ వచ్చేటప్పుడు కానీ, ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఏమో సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేయాలి. కంపల్సరీగా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మనం యాడ్ చేయకపోతే మనకి వ్యూస్ అనేవి పెరగవు ఫ్రెండ్స్. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఆ పర్టికులర్ వీడియోని ఇంకొంచెం అట్రాక్టివ్ గా క్రియేట్ చేస్తుంది, అట్రాక్టివ్ గా చూపిస్తుంది అనమాట. సో కంపల్సరీగా సౌండ్ ఎఫెక్ట్స్ ని మనం యాడ్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి కలర్ కరెక్షన్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూసేసి తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. మనం కంపల్సరీగా చూడాలి. ప్రివ్యూ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనం వన్స్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం, ఇన్ కేస్ మనం డౌన్లోడ్ చేసిన ఈ స్టాక్ ఇమేజెస్ కానీ, బీ రోల్స్ కానీ డిలీట్ చేసినట్టయితే మనం మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసేసి చేయడం అనేది తలనొప్పి అని. సో కంపల్సరీగా ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూసేసుకోండి. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఈ 5 స్టెప్స్ ని నేను కన్సిడర్ చేసుకొని షార్ట్స్ నేను ఎడిట్ చేస్తున్నాను. చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటూనే నేనేమో మీతో చెప్తున్నాను. నేను టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కానీ ఎడిటింగ్ నాలెడ్జ్ అంత లేదు. నేను నేర్చుకుంటూ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి నాకు డిఫరెన్సెస్ అన్నవి కనిపించింది. సో మీకు కూడా ఈ డిఫరెన్సెస్ కనిపించాలంటే ఈ 5 స్టెప్స్ ని కన్సిడర్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నేను ఏం చెప్పాను, కంపల్సరీగా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనం అన్వాంటెడ్ ఏరియాస్ ని తీయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. నేను ఒక వీడియో ఆల్రెడీ షూట్ చేసి పెట్టా, రా వీడియో. ఈ వీడియో నేను ఆల్రెడీ షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ కేస్ మీ లో గ్రేడ్ పీసెస్ కానీ లేదా లో గ్రేడ్ మొబైల్స్ లో కానీ ఎడిట్ చేస్తే మాత్రం కంపల్సరీగా రెండరింగ్ చేయండి. నేను ఆల్రెడీ రెండరింగ్ చేసేసాను. రెండరింగ్ చేస్తే మనకి గ్రీన్ లైన్ వస్తుంది. రెండరింగ్ చేయకపోతే మనకి రెడ్ లైన్ వస్తుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫిల్మోరా ట్యూటోరియల్ లో కూడా నేను క్లియర్ గా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అన్వాంటెడ్ సీన్స్ ని మనం ఏమో రిమూవ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ దాకా రాలేదు ఫ్రేమ్ లోకి. సో ఇక్కడ దాకా నేనేమో రిమూవ్ చేస్తున్నాను. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, నాకు ఫిల్మోరాలో అయితే నాకు ఒక ఐడియా ఉంది, కానీ డవన్సీ రిజాల్వ్లో కానీ లేకపోతే ప్రీమియం ప్రోలో కానీ నాకు అంత ఐడియా లేదు. బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇలాగా మనకి ఒకవేళ టైమ్ లైన్ లో ట్రాక్స్ ని మనం ఏమో ఈ విధంగా సైజ్ చేసుకోగలిగితే, అంటే మనకి కరెక్ట్ గా వేవ్స్ కనిపించేలాగా, మన సౌండ్ వేవ్స్ కనిపించేలాగా పెట్టుకోగలిగితే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సౌండ్ వేవ్ లేదు. సో ఇక్కడ దాకా వీడియో ఉందని క్లియర్ గా తెలిసిపోద్ది. ఈ విధంగా మనం ఏమో సౌండ్ వేవ్స్ లేకపోయినా కూడా మనం ఈజీగా ఫాస్ట్ గా చేసేవచ్చు. అండ్ సౌండ్ వేవ్స్ కనిపించడం వల్ల మనకి ఒక డైలాగ్స్ ని ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యా కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో దట్ అట్లాంటి కొన్ని ఏమో మనం ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు. సో ఎప్పుడు ట్రాక్ ని ఈ విధంగా ఉండేలా చూడండి. ఫస్ట్ లాస్ట్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఆధార్ కార్డ్ మీద నేను వీడియో చేశాను. ఆల్రెడీ ఈ వీడియో మీకు వచ్చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆధార్లో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే
అలా ఇక్కడ చూసినట్టయితే నేను 2 టైమ్స్ చెప్పాను కదా, ఫస్ట్ టైం రిమూవ్ చేయాలనుకుంటున్నారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నారా, అలా అయితే June 14th లోపు అప్డేట్ చేసేసుకోండి. ఎందుకంటే June 14th లోపు మీరు ఏదైనా అడ్రస్ కానీ లేకపోతే నేమ్ కానీ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఆఫ్టర్ June 14 మనకేమో అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు. ఇన్ కేసు ఆన్లైన్ లో అయితే మాత్రం 25 రూపీస్, ఆఫ్లైన్ అయితే 50 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. సో కంపల్సరీగా June 14th లోపు మీరేమో ఇక్కడ కూడా నేను 2 టైమ్స్ June 14th లోపు మీరేమో కంపల్సరీగా June 14th లోపు ఏవైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఏమో చేసేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే. ఇందులో ఈ వీడియోలో ఎక్కువగా కటింగ్స్ లేవు కాబట్టి 2 కటింగ్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఒకసారి కటింగ్స్ అయితే చేయాలనుకుంటున్నారా, అలా అయితే June 14th లోపు అప్డేట్. నాకు పెద్ద డిఫరెన్సెస్ తెలియట్లేదు, అంటే వ్యూవర్స్ కి అంటే ఇక్కడ కట్ చేసామన్న విషయం తెలియట్లేదా, అలా అయితే June 14th లోపు, బట్ ఇక్కడైతే క్లియర్ గా తెలిసిపోతుంది. సరిగా June 14th లోపు ఏవైనా కరెక్షన్, సో కంపల్సరీగా June 14th లో చూసారు కదా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే స్కేల్ అప్ చేస్తాను, ఇక్కడ కీ ఫ్రేమింగ్ యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రెండరింగ్ చేసేస్తా. ఇప్పుడు June 14th లోపు ఏవైనా ఓకే, కొంచెం అంటే కటింగ్ చేసాము, మనం అక్కడ స్ప్లిట్ చేసాము అన్న విషయం తెలియకుండా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనమేమో ఇన్ కేస్ ఎక్కడైనా స్ప్లిట్ చేసినప్పుడు మనం ఎక్కడ కట్ చేసాము, అక్కడ ఫ్రేమ్ మిస్ అయిందని తెలిస్తే మాత్రం మనమేమో దాన్ని ఎలాగోలాగా కవర్ చేయాలి, మనం అట్లా వదిలేయకూడదు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఆధార్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ స్టెప్ లో ఏంటంటే నేను బీ రోల్స్ కానీ లేకపోతే ఏదైనా ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ యాడ్ చేయాలి. ఇలానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను కనిపించేటట్టు ఉంటే మాత్రం బాగోదు కాబట్టి నేనేమో బీ రోల్స్ యాడ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు ఆధార్లో ఇక్కడ ఆధార్ గురించి అడిగాను. ఓకే, ఆధార్ గురించి అడిగాను కాబట్టి ఆధార్ ఇమేజెస్ ఏవైనా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇగోండి, ఈ ఇమేజ్ నేనేమో డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఓకే, ఇప్పుడు దీన్ని నేను కొంచెం క్రాప్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి ఇలా చేసి ఓకే, ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి 0 పెట్టి ఒక 2-3 ఫ్రేమ్స్ తర్వాత కొంచెం పెరిగేలాగా మనమేమో వీడియో చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కొంచెం తగ్గిద్దాం. ఫ్రెండ్స్, మీరు ఆధార్లో చూసారు కదా, ఈ విధంగా మనకేమో కొంచెం యానిమేటెడ్ గా వచ్చింది. మీరు ఆధార్లో ఏదైనా అప్డేట్ ఈ విధంగా మనమేమో కొన్ని కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ యానిమేషన్స్ చేస్తూ మనమేమో బీ రోల్స్ ని మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఇక June 14th నేను మెన్షన్ చేశాను కాబట్టి June 14th ఒకసారి కొడతాను. ఇక ఫస్ట్ ఇమేజ్ బాగుంది, ఈ ఫస్ట్ ఇమేజ్ నేనేమో డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే, ఈ విధంగా మనం ఇమేజెస్ లేదు అని అంటే మనకి ఎక్కడైనా వీడియోస్ కావాల్సి వస్తే వీడియోస్, నేను ఇవి యూజ్ చేస్తాను కూడా చెప్తాను. వెబ్సైట్స్ నేను యూజ్ చేసే వెబ్సైట్స్ వచ్చేసి పిక్స్బీ అండ్ వెక్టర్ ఐకాన్ స్టిక్కర్స్ గురించి ఏమో ఈ ఫ్లాటికాన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఐకాన్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ గురించి మాట్లాడాను అనుకోండి, ఆధార్ కొట్టగానే మనకి ఆధార్కి సంబంధించిన ఐకాన్స్ గట్రా వస్తున్నాయి. అలాగే ఇందులో కూడా మనకి వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇవి మనకి పోర్ట్రేట్ లో ల్యాండ్స్కేప్ లో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మిగతా కూడా ఉన్నాయి. లైక్ నేనేమో ఈ మిక్స్ కిట్ ఒకటి బాగుంటది, కాకపోతే మనకేమో వాటర్ మార్క్స్ వస్తాయి. ఫ్రీ స్టాక్ వీడియోస్ కూడా కొన్ని అయితే వాటర్ మార్క్స్ వస్తాయి. నాకు ఏదైతే సూటబుల్ గా ఉంటుందో అవి యూజ్ చేస్తాను. నేను ఎక్కువ పిక్స్బై యూజ్ చేస్తాను అనమాట. ఈ విధంగా నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ల్యాగ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే నేను దీన్ని ఇలా ఉంటే బాగాలేదు కదా, కొంచెం ఆడ్ గా కనిపిస్తుంది కాబట్టి ఇక బ్యాక్గ్రౌండ్స్ పెడుతూ ఉంటాను. ఈ అసెట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది పెడుతూ ఉంటారు. నేను ఈ అసెట్స్ ని ఏదో ఒక అసెట్ తీసుకొని నేనేమో రొటేషన్ చేస్తాను. 90 degrees రొటేట్ చేసి స్కేల్ అప్ చేద్దాం. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది అక్కడ దాకే పెడదాం. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ దాకా నేనేమో బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టాను.
సో దీన్ని ఒకసారి రెండరింగ్ చేయాలి. రెండరింగ్ ఎందుకంటే నా సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. సో కంపల్సరీగా June 14th లోపు ఏవైనా చాలా డిస్టర్బింగ్ గా ఉంది కదా వీడియో. సో నేనేమో ఇంకేదైనా వీడియో పెద్ద ట్రై చేస్తాను. గ్రీన్ అయితే సమ్వాట్ ఓకే. ఓకే, దీన్ని డిలీట్ చేసేసి దీన్ని కొంచెం ప్యారలల్గా పెడదాం. అండ్ ఓకే, గ్రీన్ అయితే ఓకే, బాగుంది. సో కంపల్సరీగా June 14th లోపు ఏవైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఏమో చేసేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి June 14th లోపు ఏవైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఏమో చేసేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఇక్కడ దాకా చాలు. సో దీన్ని ఏమో నేను ఇక్కడ దాకా తగ్గించేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్నప్పుడు నేను నా సోషల్ మీడియా లింక్ నేనేమో ఇక్కడ పెడతాను అనమాట. ఇది గ్రీన్ మ్యాట్ రిమూవర్ ఉంటుంది మనకి, దాన్ని నేనేమో యూజ్ చేస్తాను. ఏఐ మ్యాటింగ్లో ఉంటుంది. ఓకే, కొంచెం కింద చేస్తాను. ఒకసారి రెండరింగ్ చేస్తాను. ఈ విధంగా మనమేమో బీ రోల్స్ ని యాడ్ చేయాలి. ఒకసారి ఫస్ట్ నుంచి నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు ఆధార్లో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే June 14th లోపు అప్డేట్ చేసేసుకోండి. 14th కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా. అలా అయితే June 14th లోపు అప్డేట్ చేసేసుకోండి. ఎందుకంటే June 14th లోపు మీరు ఏదైనా అడ్రస్ కానీ లేకపోతే నేమ్ కానీ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఆఫ్టర్ June 14 మనకి ఏమో అమౌంట్ అన్నది చార్జ్ చేస్తారు. ఇన్ కేసు ఆన్లైన్ లో అయితే మాత్రం 25 రూపీస్, ఆఫ్లైన్ అయితే 50 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. సో కంపల్సరీగా June 14th లోపు ఏవైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఏమో చేసేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక్కడ దాకా మనకి నీట్ గా కనిపిస్తుంది. సో మనం ఏమో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా బీ రోల్స్ అనేవి ఇక్కడతో యాడ్ చేస్తాము. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి చెప్పాను కదా, సౌండ్స్. ఇక్కడ నేను ఈ పర్టికులర్ ఆధార్లో అది స్లోగా సైలెంట్ గా వచ్చింది, బాగాలేదు. సో నేనేమో ఏదైనా సౌండ్ యాడ్ చేస్తాను. ఆడియోలోకి వెళ్ళి సౌండ్స్ లోకి వెళ్ళి హుష్ సౌండ్ ఎఫెక్ట్ ని నేను యాడ్ చేస్తాను. ఇది బాగుంది. సో దీన్ని నేను ఇక్కడ పెడతాను. ఇది కరెక్ట్గా సింక్ అయ్యేలా చూసుకోండి మీరు. కరెక్ట్గా ఈ రెండింటికి మధ్య ట్రాన్సిషన్ యాడ్ చేసింది కదా, రెండింటికి మధ్య రావాలి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే అది ముందు వచ్చేస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ తర్వాత వస్తుంది. ఓకే, కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటా. అలా అయితే June 14th లోపు అప్డేట్ చేసేసుకోండి. ఎందుకంటే June 14th లోపు మీరు ఏదైనా అడ్రస్ కానీ లేకపోతే నేమ్, అలాగే మనం ఏమో సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడతో నేనేమో సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసేసాను. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చేస్తానంటే మనకి అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ సౌండ్ అని చెప్పేసి బోత్ ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని రెండింటిలోనే ఉంటుంది కాబట్టి అక్కడ నేను ఏంటంటే ట్రెండింగ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, ట్రెండింగ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసి కొంచెం సౌండ్ తగ్గించడం కానీ, కొన్ని ప్లేసెస్ లో అయితే యాక్టింగ్ మ్యూట్ చేసేయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటాను. సో మాక్సిమం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనేమో ఎడిటింగ్ టైంలో అయితే చేయను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటింగ్ టైంలో కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడతో మనకేమో థర్డ్ స్టెప్ అయింది. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనకి కలర్ గ్రేడింగ్ అనమాట. ఇప్పుడు కలర్ గ్రేడింగ్ కోసం నేనేమో ఈ నెంబర్ 1 ట్రాక్ పైన నేను మనకు ట్రాక్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ యాడ్ చేసేసి అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఎలా పెడితే అలాగ మనకేమో కలర్ కరెక్షన్స్ మనం చేయకూడదు అనమాట. మనకి ఏది అవసరమో అదే మాత్రమే మనం ఏమో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నేనేమో అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేస్తాను కదా, ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ వీడియో చూడగానే అంటే ఫ్రేమింగ్ చూడగానే నాకు ఏమేమి అనిపిస్తున్నాయి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఎక్స్పోజర్ అనేది కొంచెం ఎక్కువ అయ్యింది, దానివల్ల ఏంటంటే నా క్యాప్ అనేది కనిపించట్లేదు, దీనిలో కలిసిపోయింది కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది యాక్చువల్గా ఈ టీషర్ట్ యాక్చువల్గా కొంచెం డార్క్ బ్లూ అనమాట, అంటే స్కై డార్క్ బ్లూ ఉంటుంది. బట్ ఇదేమో నాకు కెమెరాలో సరిగ్గా కనిపించక అది అట్లా కనిపిస్తుంది. సో కొంచెం వైబ్రెన్స్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. లైట్గా ఇంక్రీజ్ చేస్తా. తర్వాత హెచ్ఎస్ఎల్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ కలర్ నేను చూస్ చేసుకొని ఈ కలర్ని చూస్ చేసుకున్నాను. సారీ, ఈ కలర్ యాక్చువల్గా అది. దీని తర్వాత సాచురేషన్ లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. అండ్ హ్యూని అట్లానే ఉంచేసి లూమినెన్స్ లైట్గా ఇంక్రీజ్ చేసి ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వైబ్రెన్స్ని ఒకసారి పెంచుదాం. కొంచెం ఫుల్ పెంచితే మనకేమో ఈ విధంగా కనిపిస్తుంది. నా స్కిన్ అనేది కొంచెం బర్న్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి దాన్ని మరీ అంత పెంచకూడదు, లైట్గా పెంచి
సాచురేషన్ లైట్గా పెంచి ఎక్స్పోజర్ని కుదిరితే లైట్గా తగ్గించాలి. ఓకే, కాంట్రాస్ట్ లైట్గా కాంట్రాస్ట్ పెంచుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కాంట్రాస్ట్ లైట్గా పెంచుకొని హెచ్ఎస్ఎల్లోని ఐ థింక్ ఈ కలర్ చేంజ్ చేసాం కదా, ఇంతకు సాచురేషన్ పెంచి వైబ్రెన్స్ కొంచెం తగ్గిద్దాం. మరి నా స్కిన్ కలర్ మరీ రెడ్గా అయిపోయింది. ఈ విధంగా అయితే నేను ఎడిటింగ్ అనేది చేశాను. ఇప్పుడు నార్మల్గా ఉంటే నా టీషర్ట్ కలర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీకు డిఫరెన్సెస్ చూపిస్తాను. నార్మల్గా అయితే మనది ఈ కలర్ ఉంది, అంత బాగాలేదు కదా. ఎడిటింగ్ చేసిన తర్వాత ఈ కలర్ ఎలా అయింది, కొంచెం డిఫరెన్సెస్ తెలుస్తుంది కదా, కొంచెం డార్క్గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్సలెంట్గా అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఎక్స్పోజర్ ఎక్కువ లేకుండా అవన్నీ టెంపరేచర్ కావాలంటే తగ్గించుకోవచ్చు ఇంకొంచెం మనకి క్లియర్ అవుట్పుట్ కోసం, లేదా వామ్ అయినా పెంచుకోవచ్చు. మనకి ఇక్కడ ఎల్లోయిష్గా కనిపించడం కోసం మన ఇష్టం. నేనైతే కొంచెం వామ్గా పెంచుకుంటున్నా. టింట్ రైట్ తగ్గిస్తున్నా గ్రీన్ వైపు. సో అవుట్పుట్ అనేది ఈ విధంగా అయింది. ఇలాగా మనమేమో కలర్ గ్రేడింగ్ అన్నది కలర్ కరెక్షన్ అనేది చేసుకుంటే ఇన్ కేస్ మనకు కావాలి అని అంటే ఈ విధంగా నేనేమో కలర్ కరెక్షన్ చేసేసాను. కలర్ కరెక్షన్ చేసిన తర్వాత మనకి లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఒకసారి ప్రివ్యూ చూసేసుకొని ఎక్స్పోర్ట్ చేసేయడమే. ఇప్పుడు అదే చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో రెండరింగ్ చేయాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ కలర్ కరెక్షన్ చేసినప్పుడు మనకు కొత్తగా ఫ్రేమ్స్ మీద ఎడిటింగ్ అన్నది అవుతుంది కాబట్టి కంపల్సరీగా రెండరింగ్ చేయాల్సి ఉంటుంది. రెండరింగ్ చేసిన తర్వాత మనమేమో అవుట్పుట్ చూద్దాం. రెండరింగ్ అయిపోయింది, ఒకసారి ఫుల్లో అవుట్పుట్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఆధార్లో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే June 14th లోపు అప్డేట్ చేసేసుకోండి. ఎందుకంటే June 14th లోపు మీరు ఏదైనా అడ్రస్ కానీ లేకపోతే నేమ్ కానీ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఆఫ్టర్ June 14 మనకేమో అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు. ఇన్ కేసు ఆన్లైన్లో అయితే మాత్రం 25 రూపీస్, ఆఫ్లైన్ అయితే 50 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. సో కంపల్సరీగా June 14th లోపు ఏవైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఏమో చేసేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నాకైతే సాటిస్ఫైడ్గా ఉంది. ఈ విధంగా అయితే నేను ఎడిటింగ్ అనేది చేస్తాను. వన్స్ అది అయిపోయిన తర్వాత నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒకసారి ఇక్కడ చూసుకోవాలి ఏమైనా మనం చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి. ఇది మాత్రం రిజల్యూషన్ కంపల్సరీగా చూసుకోవాలన్నమాట. 30 FPS షూట్ చేయాలి. బేసిక్గా 30 FPS మనం ఉంచాలి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే మాత్రం. సో ఇది అంతా ఓకే అనిపించింది, సో ఎక్స్పోర్ట్ చేసేయడమే. ఈ విధంగా మనమేమో ఒక షార్ట్ వీడియోని ఎడిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, లేదా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.